మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. బీసీవై అధ్యక్షుడిపై దాడి కేసు నిందితులను శిక్షించాలి. విశాఖ ఎంపీ అభ్యర్థి బాలాజీ యాదవ్ డిమాండ్. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పై చిత్తూరు జిల్లా పొంగునూరులో జరిగిన హత్య ప్రయత్నంకి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ ఈ సంఘటనపై ఏమి చర్యలు చేపట్టారని భారత చైతన్య యువజన పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మురపాల బాలాజీ యాదవ్ ప్రశ్నించారు. తమ నాయకుడికి, తమ పార్టీ అభ్యర్థులకి ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ 120 ఎమ్మెల్యే, 15 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో బీసీవై పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని, ఈ దాడిలో వాహనాలు దహనం చేయడం అన్యాయమని విమర్శించారు. మీడియా సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు నమ్మి అప్పలరాజు యాదవ్. నేను అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇలాగా బోడే రామచంద్ర గారు ఆదేశాల మేరకు ఇక బడుగు బలహీన వర్గాలకి ఆయన ఇంతమంది అంటే ఒక్కొక్కరు అందరూ 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి ఈ తరుణంలో మా అందరికీ ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా వీళ్ళకి అవకాశం ఇచ్చిన ముందు ఆయనకి మా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాము. ఈ రోజు ఆయన ఒక జాతీయ అధ్యక్షుడికి ఇంత ఘోరం జరుగుతున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి, ఆడ కొడుకు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరినీ జైలుకి పంపించాలి. ఆయన డిస్క్వాలిఫై చేసి ముందు ఇమీడియట్ గా జైల్లో పెడితేనే తప్ప అక్కడ మనకి ఎవరికి సంరక్షణ లేదు. మాది ఒకటే ఎజెండా. ఎందుకంటే ఒక జాతీయ అధ్యక్షుడికి రక్షణ లేనప్పుడు మిగతా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మేము నిలబడుతున్నప్పుడు మాకు రక్షణ ఎలా వస్తుంది? ఒక ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడే ఈ రకంగా ఇంత దౌర్జన్యంగా చేస్తే ఇంకా మామూలు సాధారణ వ్యక్తి రోడ్డు మీద తిరగలరా? ఆ చిన్నది ఒక రాయి సెత్తే అది ఇంకోటి అయితేనే మీకు ఆ ఎలక్షన్ కమిషన్ కలెక్టరేట్ గారు పిలిచి మీరు ఈ రకంగా చేంజ్ చేయాలి, ఈ రకంగా ఖర్చు పెట్టాలి, ఈ రకంగా చేయాలన్నారు. 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీని మీద సీరియస్ గా దీని మీద తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ చేస్తూ ఖచ్చితంగా ముందు మా డిమాండ్ ఒకే ఒక డిమాండ్ అండి. పెద్దిరెడ్డి అనే వ్యక్తికి రాజకీయ 10 సంవత్సరాలు జైల్లో ఇస్తేనే తప్ప ఇక శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలోనే అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ ఉత్తరాంధ్ర అనేది చాలా శాంతిగా ఉంటది. చూసే ఉంటారు మీరు. అన్ని అనుకూలంగా అంటే ఈసీకి అనుకూలంగా మీకు డీజేలు, సౌండ్లు ఈ రకంగా ఏం పెట్టట్లేదండి. ఒక సాధారణ వ్యక్తి ఓటు ఎలా అడుగుతున్నాం అదే రకంగా అడుగుతున్నాం. మా కమ్యూనిటీ 4 లక్షలు అనకాపల్లి జిల్లాలో ఉన్నారు. అలాగే 3,70,000 విశాఖపట్నంలో ఉన్నారు. మా డాక్టర్ గారు నిలబడ్డారు. అందరూ కలిపి ఈసారి ఖచ్చితంగా ఆయన గెలిపిస్తే ఇక్కడ యాదవ్ కమ్యూనిటీతో పాటు బీసీలు అలాగే చేస్తుంటారు. బీసీలు ఖచ్చితంగా దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు స్పందించట్లేదంటే ఒక గవర్నమెంట్ ఇంత అంటే రాక్షస పాలన జరుగుతుంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత దారుణాలు కొడగడుతుందో మీకు అందరికీ తెలుసు. ఇసుక మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ, అదే అనేక రకాల మీకు మాఫియాలో ఉన్నారు. ఎందుకంటే దాచుకోవడమే. ఈ రోజు ఎలక్షన్కి ఒక్కొక్కరికి 5,000 రూపాయల ఓటుకి, 10,000 రూపాయల ఓటుకి ఇస్తే మేము 10 పైసలు కూడా మేము ఇవ్వండి. భారత చైతన్య యువజన పార్టీ నుంచి 1 రూపాయి కూడా ఇవ్వము. మేము ఒక సర్వీస్ మాత్రం చేస్తాం. పిల్లగానే పెరిగే వ్యక్తులవి, ఇక్కడ స్థానికంగా నిలబడే వ్యక్తులవి. ఎందుకంటే ఎవరు సీఎం రమేష్ అనేది ఇవాళ 200 కోట్లు ఖర్చు పెడతాడు. మీరు ఆయన దగ్గర నిలబడగలరా? యాదవ్ కమ్యూనిటీలు యాదవ్ మీటింగ్లు టార్గెట్ చేసి యాదవ్ మీటింగ్లు పెడుతున్నారు. ఇక్కడ చోడవరం కానీ, మాడుగులు కానీ మీటింగ్లు పెట్టి మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తున్నాం. ఇక్కడ ఎలా ఉందంటే యాదవ్లు కూడా కొంతమంది ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా ఏ రకంగా లొంగిపోతున్నారంటే వాళ్ళని పొద్దున ఏమైనా ఒకళ్ళు గెలిస్తే ఇబ్బంది పెడతారా అని లోమస్ గా మీకు ఎందుకు మేము చేసి పెడతాం, మీకు ఎందుకు మేము సపోర్ట్ ఉన్నామని చెప్తున్నారు. కానీ భయపడి వాళ్ళు వదిలేస్తాం. ప్రజల్లో చైతన్యం ఖచ్చితంగా రావాలి. యాదవ్ ఎక్స్ ఆర్మీలో 20 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాను. కానీ ఇప్పుడు జరిగే ఈ అనాథకాలన్నీ చూస్తుంటే ఆర్మీలో ఉంటాయనుకున్నాను ఏమైనా. కానీ ఇక్కడ రామచంద్ర యాదవ్ గారికి జరిగే అన్యాయం చూస్తుంటే మనం అక్కడ ఆర్మీలో పాకిస్తాన్ వాళ్ళతో కాదు, ఇక్కడ ముందు మన జనాలతో ఫైట్ చేయాలి. మన జనాలు అసలు ఏంటని తెలుసుకోవాలంటే ముందు మనం ఇక్కడ చేయాలని ఆ ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేగా నిల్చున్నాను. ఇప్పుడు ప్రజలకు సేవ చేయడం అని అందరూ అంటారు, ప్రజల సేవ అనేది. కానీ ఇక్కడ చేయాలంటే ముందు వెస్ట్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా నిల్చున్నాను సార్. కానీ మన ఆర్మీలో చేసే వార్ కంటే ఇక్కడ చేసే వార్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ రామచంద్ర యాదవ్ గారికి జరిగే అన్యాయం ఇది ఎవరికి జరగలేదు. ఇలాగే ఇప్పుడు నా ఏజ్ అయితే 45 ఇయర్స్లో ఎప్పుడు నేను ఇలాంటివి వినలేదు. కానీ ఇంత ఘోరంగా జరిగిందంటే నాకే అన్యాయం ఉంది. భయం వేస్తుంది. ఒక పక్క అంత పెద్ద వ్యక్తికి ఇలాగా జరుగుతుందంటే మాలాంటి వాళ్ళు మేము ఏం చేయగలము? ఈ సాధారణ వ్యక్తిని. అలాగని మేము ఏది
డబ్బుతో చేసుకునే వ్యక్తులం కాదు. మీ సాధారణంగా నించున్నాం, దేశానికి ఏదో సేవ చేసాం, అలాగే ప్రజలు కూడా సేవ చేద్దామని పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నించున్నాను సార్. నమస్కారం. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను సార్. ఇది బోడే రామచంద్ర యాదవ్ గారు సామాన్యుడు, 5 కిలోమీటర్లు నడిచి చదువుకొని పారిశ్రామికవేత్తగా ఎదిగి ఈయన పార్టీ BCY పార్టీ స్థాపించారు. మన బడుగు బలహీన వర్గాలు, రైతు, మహిళ ఈ అందరి కోసం ఈ BCY పార్టీ స్థాపించారు. ఇలాంటి ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు ఆ పెద్దిరెడ్డి వాళ్ళ అనుచరులు చాలా దారుణంగా ఇదివరకు ముందు కూడా ఆ అద్దాల గిద్దాలు ఇంట్లో ధ్వంసం చేశారు, కార్లు ధ్వంసం చేశారు. ఇది మూడోసారి, మొత్తం ఈ మూడోసారి కూడా ఎదుర్కోలేక ఇది రాక్షస పరిపాలన, నిరంకుశ పాలన. ఇది దాన్ని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడే ఈ మీద మళ్ళీ తిరిగి కేసులు పెట్టారు. ఇది చాలా దారుణం అండి. ఇది మనం ఏ పరిపాలనలో ఉన్నాము, దాన్ని మీ అందరూ పెద్దలు విలేకరుల ద్వారా మీరు దాన్ని ఎక్స్పోజ్ చేసి మీ అందరూ ఇచ్చేస్తారని కోరుకుంటున్నాం.